అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్వల్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేష్ సన్నిధిలో ఆర్య వైశ్య సంఘం ఖైరతాబాద్ వారిచే మరియు ఉత్సవ సమితి వారి సహకారంతో వినాయకుడి సన్నిధిలో సుమారు 450 జంటలు సామూహిక శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనడం జరిగింది. ఖైరతాబాద్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీ వీరేష్ గారు, ప్రధాన కార్యదర్శి రాజు గారు ఆధ్వర్యంలో వాసవి హాస్పిటల్ ప్రధాన కార్యదర్శి శ్రీ కొండ్లె మల్లికార్జున గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదభరితంగా అత్యంత క్రమశిక్షణతో నిర్వహించారు. ఓం గం గణపతయే నమః. 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 ఓం గం గణపతయే నమః.
గణపతయే నమః. ఓం గం 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 స్థానిక ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గారు కార్యక్రమాన్ని వారు చేసి మరి ఎంతో మంది భక్తులకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గారు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమము 108 హోమగుండాల్లో వందలాది మంది ఆర్యవైశ్యులు ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఖైరతాబాద్ వినాయకుడి పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వినాయకుడి సమక్షంలో ఈరోజు హోమం జరుపుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, అలాగే పవిత్రమైనది. ఈ కార్యక్రమానికి మరి ఈనాటి ఖైరతాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు దానం నాగేందర్ అన్న గారు, అలాగే గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజు గారు, అలాగే కొల్లె మల్లికార్జున పూజా పురస్కారాలతో దాన ధర్మాలతో ఉండేటటువంటి కమ్యూనిటీ కాబట్టి ఎప్పుడు మేము ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మీ సహకారం ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి వరుణ దేవుడు కూడా తన వంతు సహకారం అందించడంతో భక్తి ప్రపత్తులతో నిర్వహించడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విశిష్ట జ్యువెలర్స్ వారు, అలాగే వాసవి సేవా కేంద్రం వారు మరియు ఇతరులు తమ వంతు సహకారం అందించారు. మరి ఇంతటి గొప్ప కార్యక్రమము తెర ముందు ఇంత విజయవంతం కావడానికి తెర వెనుక ఎంతోమంది కార్యకర్తల విరామం లేని కృషి ఉంది. నెల రోజుల నుండి ఈ కార్యక్రమానికి కావలసిన సామాగ్రిని సేకరించి అందరికీ అందే విధంగా విడివిడిగా ప్యాక్ చేశారు. అలా విడివిడిగా ప్యాక్ చేసి అందజేసిన కార్యకర్తలకు ధన్యవాదములు. ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం వారు శ్రీ లక్ష్మీ గణపతి హోమానికి కావలసిన సామాగ్రిని సమకూర్చడమే కాకుండా హోమంలో పాల్గొనే జంటలను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ జంటలను ఆ గ్రూప్లో యాడ్ చేసి పూజా సామాగ్రి ఏ విధంగా వాడుకోవాలి, పూర్ణాహుతికి కావలసిన సామాగ్రిని ఎలా వాడాలి అని అన్ని క్లుప్తంగా వీడియో రూపంలో వివరించి ప్రతి ఒక్కరికి చాలా సులభంగా ఎలాంటి కష్టం లేకుండా అందరూ సంతృప్తిగా హోమం చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. మరి వారి సమిష్టి కృషికి నిజంగా జేజేలు పలకాల్సిందే. మీకు ఫస్ట్గా ఆచమనం చేసుకోవడానికి ఉద్దరిని తప్పు తాలి, తర్వాత కలశం చెంబు, తర్వాత పచ్చపాలి, పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, నవధాన్యాలు, అవన్ సామాగ్రి, వరిపేలాలు, ఒకటి ఆచమనం చేయడానికి, ఒకటి మీరు తాగడానికి, అగరబత్తి వెలిగేయడానికి అగ్గిపెట్టె, మరి తర్వాత స్టాండ్, తర్వాత మీ దంపతులు కట్టుకోవడానికి రక్షాబంధం కంకణాలు, ఆ తర్వాత మీరు తుడుచుకోవడానికి చేయి తుడుచుకోవడానికి ఒక నాప్కిన్, అగరబత్తి, తర్వాత ఇది హోమంలో సమర్పించే ఉండ్రాలు, ఇది హోమం లేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఇదంతా కిట్లో వస్తుంది. తర్వాత గణపతి వక్కలు మనకు పూజ అప్పుడే తమలపాకు కూడా ఇస్తాము, తమలపాకులో గణపతి వక్కలు వేసిస్తాము. తర్వాత మీకు ఇది గణపతికి నైవేద్యంగా బెల్లం ముక్క, 2 అరటి పళ్ళు, ఒకటి మోదక ప్రసాదం, తర్వాత ఈ మీరు కూర్చోడానికి 2 ఆసనాలు, ఇవన్నీ వేసి చేయడానికి విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఇచ్చే మీకు కానుకగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క బ్యాగులు వేసేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ మిగిలిన సామాగ్రి అంతా కూడా మీరే తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది గమనించాలి, ఇది ప్రతి ఒక్క దంపతులు తీసుకునే కిట్ ఇది. సో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు ఈ 2 చైర్లు కూడా మీరే ఇంటికి తీసుకెళ్ళాలి. అది తీసుకుపోవడానికి క్యారీ బ్యాగ్, ఈ ఆసనాలు తీసుకుపోవడానికి క్యారీ బ్యాగు, ఈ పూజా ద్రవ్యాలు తీసుకుపోవడానికి విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఇచ్చే ఇది ఒక బ్యాగ్ కానుక ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళిపోవాలి.
కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో గమనించి మీకు వచ్చినా రాలేదు చూసుకొని దీంట్లో ఏమైనా తక్కువ ఉంటే మాకు మా వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళకు మీరు ఇన్ఫార్మ్ చేస్తే వెంబడి మీకు సమకూరుస్తారు. జై వాసవి. ఈ యొక్క కిట్ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క హోమగుండానికి ఒకటి మాత్రమే ఇస్తాం, గమనించాలి. ఇది మీరు ఆజ్యం నెయ్యి, ఇది నెయ్యి కూడా ఒక హోమగుండానికి ఒకటే డబ్బా వస్తుంది. నలుగురు కూర్చున్నారు కదా అని చెప్పి 4 జంటలకు 4 నెయ్యి డబ్బాలు ఇవ్వము, ఒకటే ఇస్తాము. మీరు నెయ్యి పోసుకోవడానికి కూడా ఒక మట్టి పాత్ర ఇస్తాం, అది కూడా ఒకటే ఇస్తాం. అదొకటే పాత్ర 1 by 1 ఒకరు ముందు తర్వాత ఇట్లా నలుగురు కూడా వేసే విధానంగా మీకు అయ్యగారు చెప్తుంటాడు. దాని ప్రకారంగా మీరు స్టెప్ బై స్టెప్ ఒకరికొకరు మార్చుకొని నలుగురు నెయ్యి ఆజ్యం వేసేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. కానీ ఒక గుండానికి ఒకటే బాటలు నెయ్యి ఇస్తాం. ఆ తర్వాత మీకు ఒక కొబ్బరి కుడక ఇస్తాం. ఈ కుడకను మీరు దీంట్లో ఇక మీకు కర్పూరం, ముద్ద కర్పూరం ఇచ్చినాం. ఈ ముద్ద కర్పూరం సగం కర్పూరం వచ్చి ఈ కొబ్బరి కుడకలో పెట్టాలి. తర్వాత ఇంకో చిన్న ముక్కను తీసి ఈ సుక్సువాల్లో పెట్టాలి. అయ్యగారు చెప్పినప్పుడు మనం వెలిగిస్తేప్పుడు ఈ కొబ్బరి కుడకలో మీరు వేసేసినారంటే ఇది వెలుగుతుంటుంది. దీంతో పాటు సమిదలు కూడా ఒక గుండానికి 5 కిలోల సమిదలు ఇస్తాం. అవసరాన్ని బట్టి మీకు ఎన్ని కావాలంటే అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మీకు మారుస్తూ ఉంటాం. సో తీసుకొని అదొకటి. తర్వాత ఈ కామన్గా గరక ఉంటుంది, ఇది నలుగురు తీసుకోవాలి. తర్వాత ఈ పువ్వులు ఉన్నాయి, పుష్పాలు అందరూ నలుగురు కలిసి పూజ చేసినప్పుడు పూజలో వాడుకోవాలి. ఈ తమలపాకులు ఉన్నాయి, అదేవిధంగా వాడుకోవాలి. ఇది మనం ఆజ్యం వేయడానికి సుక్సువాలు, ఇది రొటేషన్ పద్ధతిలో 1 by 1 క్లాక్ వైజ్ వాళ్ళందరూ చేసుకుంటూ వస్తారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ హోమగుండంతో పాటు సుక్సువాలు కూడా అక్కడనే పెట్టాలి. తర్వాత ఇది పూర్ణావతి సెట్, ఇది కూడా ఒక గుండానికి ఒకటే ఒక సెట్ వస్తుంది. దీంట్లో మీకు ఒక బ్లౌజ్ ముక్క ఉన్నది. ఈ బ్లౌజ్ ముక్క ఓపెన్ చేసి మీరు అందరూ చేసి ఈ ప్యాకెట్లో ఉన్నాయన్నీ ఓపెన్ చేసి ఒక్క కవర్ కూడా ఉండొద్దండి. మీరు కవర్లన్నీ ఓపెన్ చేసి తర్వాత ఈ వేసి గుడ్డలా కట్టిన తర్వాత మీకు అయ్యగారు చెప్తాడు పూర్ణావతి ఏమన్నప్పుడు మాత్రమే అప్పుడు వేయాలి. దీంట్లో ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ ఆవుత అయిపోయేవి. ఇవి స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడికలు ఉన్నాయి. తర్వాత దీంట్లో పిండి ఉంది, మీరు దీనిపైన ముగ్గు వేసి అలంకరణ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. సో ఇది అర్థమైంది కదా మీ అందరికీ కూడా. నెయ్యి మాత్రం ఒక గుండానికి ఒకటే వస్తుందండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. 75 సంవత్సరాలు డైరీ ప్రొడక్ట్స్ అనుభవం గల శ్రీ చొక్కారపు రామయ్య గారి దుకాణంలో మనం తయారు చేయించడం జరిగింది. సో ఇది పూజా కార్యక్రమం. ఇది ఒక హోమగుండానికి ఒకటే కిట్ వస్తుంది, ఒకటే. మన తర్వాత ఇంకా ఏమి ఇయర్ ఎక్స్ట్రా మీకు దీంట్లో ఉన్నాయి. దీనితో పాటు మీకు ఇచ్చేవాల్సింది ఓన్లీ సమిధలు మాత్రమే ఇస్తాం. దయచేసి అందరూ కూడా గమనించాలి, సహకరించాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మా వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పండి, తర్వాత మీకు సహకరిస్తారు. అంతేగాని మేము లాస్ట్ టైం కార్యక్రమాలు చేస్తే 4 పూర్ణావతి సెట్లు 4 నెయ్యి డబ్బాలు తీసుకున్నారు. అలా కాకుండా చూసుకోండి, ఎందుకంటే మీకు సరిపోతుంది 4 నెయ్యి డబ్బాలు అవసరం పడదు. మనకు చేసే కార్యక్రమానికి ఒక డబ్బా అవసరం పడుతుంది. మళ్ళీ అవసరం ఉంటే ఖచ్చితంగా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై వాసవి, జై వాసవి. నమస్కారం చేస్తూ చెప్పండి కోరుతున్నాము. మరి ఇంతటి మహత్కార్యంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవా మరి. ధన్యవాదములు.